Yeah, hi. Welcome to our channel. ఈరోజు ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం జూన్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ గడిచింది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే క్లియర్గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 54%, అండ్ మిడ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 60%, అండ్ నిఫ్టీ అయితే అండ్ 24% వచ్చింది. అండ్ చాలామంది ప్రెడిక్ట్ చేశారు ఈ సంవత్సరం స్మాల్ మిడ్ క్యాప్ స్లో అవుతుంది అండ్ లార్జ్ క్యాప్ అండ్ నిఫ్టీ ముందుకు పోతుంది అన్నారు. కానీ ఇప్పటికే 6 మంత్స్ డేటా మనం చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాలెండర్ ఇయర్లో కనుక ఇప్పటి వరకు నిఫ్టీ మూవ్ అయింది కేవలం 6% మూవ్ అయింది నిఫ్టీ, అండ్ లార్జ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 9% మూవ్ అయింది, అండ్ మిడ్ క్యాప్ మాత్రం 21% మూవ్ అయింది ఆల్రెడీ, అండ్ స్మాల్ క్యాప్ అయితే 16% మూవ్ అయింది. కాబట్టి మనం అనుకున్నట్టు స్మాల్ క్యాప్స్లోనే మిడ్ క్యాప్లోనే ఎక్కువ వెల్త్ క్రియేషన్ ఉంది. అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ అయినా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అయినా సరే ఇండియాలో వెల్త్ క్రియేషన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్తో అని చెప్పేసి ఇంకొకసారి ప్రూవ్ అయింది అనమాట. మార్కెట్లో ఎంతో వాలటిలిటీ ఉంది. మార్చి మంత్లో చాలా దారుణంగా మార్కెట్ డౌన్ అయింది. అండ్ బడ్జెట్ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు వచ్చిన రిజల్ట్ తోటి మార్కెట్ ఒక్కసారిగా మూవ్ అయినా తర్వాత ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు మార్కెట్ దారుణంగా 8% డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ రికవర్ అయింది. ఇంత వాలటిలిటీ టైంలో కూడా స్టిల్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఆర్ గివింగ్ టు ద 21% రిటర్న్స్ ఈ ఇయర్లో, అండ్ స్మాల్ క్యాప్ అయితే 16% ఇచ్చింది. అన్నిటికంటే తక్కువ రిటర్న్స్ అంటే నిఫ్టీ. దీన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇండియాలో కంపెనీ సైజ్ ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ సైజ్ ఎంత పెద్దగా ఉందంటే అంత స్లోగా అండ్ అంత కన్జర్వేటివ్ ఇస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఎప్పుడు కూడా అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుందన్నమాట. ఎందుకు ఇండియా యూనిక్నెస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తాయంటే అప్కమింగ్ స్టాక్స్ కూడా స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా అండ్ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉంటాయి. పర్టికులర్గా లార్జ్ క్యాప్ మొత్తం కూడా కేవలం 5-6 సెక్టర్స్ తోటే ఫోకస్ చేస్తారు. అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అనమాట. అందులో గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే సింగిల్ డిజిట్లో ఉంటాయి గ్రోత్ అక్కడ. అందుకని మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కొన్ని కపుల్ ఆఫ్ ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క. అదే మీరు స్మాల్ లేదా మిడ్ క్యాప్లో పెట్టారనుకోండి, అప్కమింగ్ సెక్టర్స్ ఇండియాలో ఉన్న క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్, అంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ చాలా హాట్, ఆ విషయం అందరూ తెలుసు. స్టాక్ మార్కెట్ రిలవెంట్ ఉన్న స్టాక్స్ ఏదైనా సరే, స్టాక్ బ్రోకరింగ్ కంపెనీస్ కావచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, ఏఎంసీ కంపెనీ స్టాక్స్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీలు కావచ్చు, అలాగే డిపాజిటరీ స్టాక్స్ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి అండ్ ఎంసెక్స్ స్టాక్స్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. అందుకని ఇండియాలో అప్కమింగ్ స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్స్ అంటే సోలార్, బ్యాటరీ మేకర్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్, వాటి స్పేర్ పార్ట్స్, అండ్ ఇంజనీరింగ్, ఓకే, అండ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ స్టాక్స్, అండ్ డయాగ్నోటిక్ సెంటర్స్, అండ్ ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్ సంబంధించినవి, అండ్ ఫారెస్ట్, జూట్, అండ్ పేపర్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా టూరిజం ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా హాట్ హ్యాపెనింగ్ సెక్టర్స్ అన్నీ కూడా అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోనే ఉన్నాయి అనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అయినా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అయినా ఈ రెండు కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తే లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఎప్పటికప్పటికే ఓవర్ వాల్యుయేషన్ అనుకుంటూ మనం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతామండి. బట్ స్టిల్ ఓవర్ వాల్యుయేషన్ అయినా సరే గ్రోత్ అంతా అక్కడే ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం చూసినా సరే 6 మంత్స్ ఇప్పటికి అయిపోయింది, ఇప్పటికే జూన్లో ఉన్నాం మనం. బట్ స్టిల్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ రిటర్న్స్ వస్తుంది మిడ్ క్యాప్లో 21% రిటర్న్స్ ఆల్రెడీ, అండ్ స్మాల్ క్యాప్లో 16% రిటర్న్స్. నిఫ్టీ 7%తో పోల్చుకుంటే డెఫినెట్గా ఎక్కువ అనమాట. కాబట్టి ఈ డేటా ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా సరే ఎక్కువ రిటర్న్స్ మాత్రం ఇండియన్ మార్కెట్లో వచ్చేది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లోనే వస్తున్న విషయం అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగం ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా మిడ్ క్యాప్ కేటగిరీ ఉన్న మ్యూచువల్ ఫండ్లో కొంత ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.